నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము అష్టచత్వారింశః సర్గః. 48వ సర్గ. ఇంద్రజిత్తుతో యుద్ధము చేసి హనుమంతుడు ఆతని అస్త్రముల చేత బద్ధుడై రావణుని సభలోనికి వెళ్ళుట. తతస్థు రక్షోధిపతిర్మహాత్మా హనుమతాక్షే నిహతే కుమారే మనః సమాధాయ సదేవ కల్పం సమాదిదేశేంద్రజితం సరోషః. ఈ విధముగా హనుమంతుడు అక్షకుమారుని సంహరించెనని తెలిసిన మహాత్ముడైన రావణుడు మనస్సు కుదుటపరచుకొని కోపముతో కూడినవాడై దేవతాతుల్యుడైన ఇంద్రజిత్తును యుద్ధమునకు వెళ్ళుమని ఆదేశించెను. త్వమస్త్ర విచ్ఛస్త్ర విదాం వరిష్ఠః సురాసురాణామపి శోకదాతా సురేషు సేంద్రేషు చ దృష్టకర్మా పితామహారాధన సంచితాస్త్రః. నీవు అస్త్రములన్నీ తెలిసిన వాడవు, శస్త్రముల ప్రయోగము తెలిసిన వారిలో ప్రముఖుడవు, సురులకు అసురులకు కూడా దుఃఖమును కలిగించిన వాడవు. బ్రహ్మదేవుని ఆరాధించి అస్త్రములను సంపాదించిన నీ కార్య కౌశలములను ఇంద్రాది దేవతలు కూడా చవిచూచి ఉన్నారు. తవాస్త్రబలమాసాద్య ససురాః సమరుద్గణాః నశేకుః సమరే స్థాతుం సురేశ్వర సమాశ్రితాః. దేవేంద్రుని ఆశ్రయించుకొని ఉన్న సురులు మరుద్గణములు ఆయా దేవతల గణములు కూడా యుద్ధములో నీ అస్త్ర బలము ఎదుట నిలువలేకపోయినారు. న కశ్చిత్త్రిషు లోకేషు సంయుగేన గతశ్రమః భుజ వీర్యాభిగుప్తశ్చ తపసా చాభిరక్షితః దేశకాల విభాగజ్ఞస్త్వమేవ మతి సత్తమః. యుద్ధములో నిన్నెదిరించి ఓడిపోని వాడెవ్వడూ 3 లోకాలలోనూ లేడు. మంచి బుద్ధిగల నీవు నీ భుజబలము చేత తపోబలము చేత రక్షింపబడిన వాడవు. ఏ దేశములో ఏ కాలములో ఏ పని చేయవలెనో తెలిసిన వాడవు. నతేస్త్యశక్యం సమరేషు కర్మణా నతేస్త్య కార్యం మతిపూర్వమంత్రణే నసోస్తి కశ్చిత్త్రిషు సంగ్రహేషు వై నవేదయస్తేస్త్ర బలం బలం చతే. యుద్ధములో నీవు ప్రయత్నించి సాధింపరాని కార్యము లేదు. బుద్ధితో ఆలోచించి నీవు చేయజాలని కార్యము కూడా లేదు. నీకున్న బలమును నీ అస్త్ర బలమును గూర్చి తెలియని వాడు ఎవ్వడూ ఈ 3 లోకములలోనూ లేడు. మమానురూపం తపసో బలం చ తే పరాక్రమశ్చాస్త్ర బలం చ సంయుగే నత్వాం సమాసాద్య రణావమర్దే మనఃశ్రమం గచ్చతి నిశ్చితార్థం. నీ తపోబలములోనూ యుద్ధమునందు నీవు చూపు బలపరాక్రమములలోనూ కూడా నీవు నాకు అన్ని విధాలా తగినవాడవు. యుద్ధములు వచ్చినప్పుడు నా మనస్సు నిన్ను తలచుకొని తప్పక విజయము కలుగును అను నిశ్చయముతో నిశ్చింతగా ఉండును. నిహతాః కింకరాః సర్వే జంబుమాలీ చ రాక్షసః అమాత్యపుత్రా వీరాశ్చ పంచసేనాగ్రయాయినః బలాని సుసమృద్ధాని శాశ్వనాగరథాని చ. కింకరులందరూ జంబుమాలి వీరులైన అమాత్యపుత్రులు 5 సేనానాయకులు అశ్వగజ రథాలతో సహా పూర్తి సేనలు చంపబడినవి. సహోదరస్తే దయితః కుమారోక్షశ్చ సూదితః నహితేష్వేవ మే సారో యస్త్వయ్యరి నిషూదన. నీ ప్రియ సోదరుడు అక్షకుమారుడు కూడా చంపబడినాడు. ఓ శత్రు సంహారక, నాకున్న బలమంతా నీలోనే ఉన్నది.
వారిలో లేదు. ఇదం హి దృష్ట్వా మతిమన్మహద్బలం కపేః ప్రభావం చ పరాక్రమం చ త్వమాత్మనశ్చాపి సమీక్ష్య సారం కురుష్వ వేగం స్వబలానురూపం. ఓ బుద్ధిమంతుడా, ఆ వానరుని ఈ బలమును, ప్రభావమును, పరాక్రమమును దృష్టిలో ఉంచుకొని నీ బలమును కూడా చూచుకొని నీవు నీ బలమునకు అనురూపమైన వేగమును చేయుము. బలావమర్దస్త్వయి సన్నికృష్టే యథా గతే శామ్యతి శాంతశత్రౌ తథా సమీక్ష్యాత్మ బలం పరం చ సమారభస్త్వాస్త్రవిదాం వరిష్ఠ. అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడవైన ఓ కుమారా, నీవు యుద్ధరంగములో ప్రవేశించిన పిమ్మట శత్రువు శాంతించి మరణించగా యుద్ధము ఎట్లు ఆగిపోవునో అట్లు నీ బలమును శత్రుబలమును చూచుకొని కార్యము ప్రారంభించుము. వివరణ: పై శ్లోకములో అన్వయము సరిగా కుదురుటలేదు. ప్రాచ్యపాఠము బాగున్నది. బలావమర్దస్త్వయి సన్నివిష్టో యథా నగర్హేయురుదార సత్వా తథా సమీక్ష్యాత్మ బలం పరం చ వ్రజాహవం కర్మ సమారభస్వ. యుద్ధము నీ మీదనే ఆధారపడి ఉన్నది. నీవు యుద్ధానికి వెళ్ళుము. మహాబలశాలులు ఏ విధముగా ఆక్షేపించరో ఆ విధముగా నీ బలమును శత్రుబలమును చూచుకొని కార్యమును ప్రారంభించుము అని అర్థము. ఇది అన్వయము బాగున్నది. నవీరసేనా గణశోచ్యవంతి నవజ్రమాదాయ విశాలసారం నమారుతస్యాస్య గతే ప్రమాణం నచాగ్నికల్పః కరణేన హంతుం. ఓ వీరుడా, గుంపుల కొలది సేనలు ఉన్నను అవి రక్షించజాలవు. అధికమైన సారముగల వజ్రము కూడా ఈతని విషయమునందు ఉపయోగించదు. వాయువు కూడా ఈతని గతికి సరిరాదు. అగ్ని వంటి ఇతనిని సామాన్యములైన పిడికిలి మొదలైన సాధనాలతో చంపశక్యము కాదు. వివరణ: ఏదో అర్థం చెప్పినా ఈ శ్లోకము సమస్యాశ్లోకము వలనే ఉన్నది. ఇది ప్రాచ్యపాఠంలో లేదు. తమేవమర్థం ప్రసమీక్ష్య సమ్యక్ స్వకర్మ సామ్యాద్ధి సమాహితాత్మా స్మరంశ్చ దివ్యం ధనుషోస్త్ర వీర్యం ప్రజాక్షతం కర్మ సమారభస్వ. అందుచేత ఈ విషయములన్నీ బాగుగా పరిశీలించి ఇది నీకే సంబంధించిన పని వంటిది అనుభావముతో సావధాన చిత్తుడవై నీ ధనస్సునకు సంబంధించిన దివ్యమైన అస్త్రముల పరాక్రమమును స్మరించుచు యుద్ధమునకు వెళ్ళుము. ఎట్టి భంగము లేకుండా కార్యమును ప్రారంభించుము. నఖల్వియం మతి శ్రేష్ఠా యత్వాం సంప్రేషయామ్యహం ఇయం చ రాజధర్మాణాం క్షత్రియస్య మతిర్మతా. ఈ విధముగా నేను నిన్ను పంపుచున్నాననగా ఇది శ్రేష్టమైన ఆలోచన కాదు, కాని ఇది క్షత్రియుడు చేయవలసిన రాజధర్మములకు సంబంధించిన ఆలోచన. నానా శస్త్రేషు సంగ్రామే వైశారద్యమరిందమా అవశ్యమేవ బోద్ధవ్యం కామ్యశ్చ విజయోరణే. ఓ శత్రు వినాశకుడా, యుద్ధములో ఉపయోగించు అనేక విధములైన ఆయుధముల ప్రయోగములో నేర్పు సంపాదించవలెను. రణమునందు విజయమును కూడా కోరుకొనవలెను. ఇది రాజధర్మము. తతః పితుస్తద్వచనం నిశమ్య ప్రదక్షిణం దక్షసుతః ప్రభావః చకార భర్తార మదీన సత్వో రణాయ వీరః ప్రతిపన్న బుద్ధిః. దేవతల వంటి ప్రభావము కల వీరుడైన ఆ ఇంద్రజిత్తు తండ్రి మాటలు విని దైన్యము లేని మనస్సుతో యుద్ధము చేయుటకు నిర్ణయించుకొని తండ్రి అయిన రావణునకు ప్రదక్షిణము చేసెను. తతస్తైస్వగణైరిష్టైరింద్రజిత్ ప్రతిపూజితః యుద్ధోద్ధతః కృతోత్సాహః సంగ్రామం ప్రత్యపద్యత. ఇష్టులైన తన వారందరూ కొనియాడుచుండగా ఇంద్రజిత్తు మంచి ఉత్సాహముతో యుద్ధరంగమునకు వెళ్ళెను. శ్రీమాన్ పద్మపలాశాక్షో రాక్షసాధిపతే సుతః
నిర్జగామ మహాతేజాః సముద్ర ఇవ పర్వసు. అధికమైన శోభ కలవాడు, పద్మపత్రముల వంటి నేత్రములు కలవాడు, మహా తేజశాలి అయిన ఆ ఇంద్రజిత్తు పర్వములందు సముద్రము వలె ఉప్పొంగి యుద్ధమునకై బయలువెడలెను. సపక్షిరాజోపమతుల్య వేగైః వ్యాళైశ్చతుర్భిః సితతీక్ష్ణదంష్ట్రైః రథం సమాయుక్తమసంగ వేగం సమారురోహేంద్రజిదింద్రకల్పః. ఇంద్రునితో సమానుడైన ఆ ఇంద్రజిత్తు అడ్డులేని వేగము గల రథమును ఎక్కెను. దానికి గరుత్మంతుని వంటి వేగము గలవి, తెల్లని తీక్ష్ణములైన దంతములు కలవి అయిన క్రూర మృగములు అనగా పెద్ద పులులు లేదా తోడేళ్లు కట్టబడెను. సరథీధన్వినాం శ్రేష్ఠ శస్త్రజ్ఞోస్త్రవిదాంబరః రథేనాభియయౌ క్షిప్రం హనుమాన్ యత్ర సోభవత్. ఆ ఇంద్రజిత్తు ధనుర్ధరులలో శ్రేష్ఠుడు, శస్త్రముల ప్రయోగములో నిపుణుడు, అస్త్రములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, ఉత్తమమైన రథము కలవాడు. అట్టి ఇంద్రజిత్తు రథమును అధిరోహించి హనుమంతుడున్న ప్రదేశమునకు వెళ్ళెను. సతస్య రథ నిర్ఘోషం యాస్వనం కార్ముకస్య చ నిశమ్య హరివీరోసౌ సంప్రహృష్టతరోభవత్. అప్పుడా హనుమంతుడు ఇంద్రజిత్తు రథధ్వనిని ధనుష్టంకారమును విని చాలా సంతోషించెను. సుమహచ్చాపమాదాయ శితశల్యాంశ్చ సాయకాన్ హనుమంతమభిప్రేత్య జగామరణ పండితః. యుద్ధములో ప్రవీణుడైన ఆ ఇంద్రజిత్తు గొప్ప ధనస్సును, వాడి అయిన అగ్రభాగములు కల బాణములను ధరించి హనుమంతుని మీదకి యుద్ధానికి వెళ్ళెను. తస్మింస్తతః సంయతి జాత హర్షే రణాయ నిర్గచ్చతి చాపపాణౌ దిశశ్చ సర్వాః కలుషా బభూవుః మృగాశ్చ రౌద్రా బహుధా వినేదుః. యుద్ధములో ఉత్సాహవంతుడైన ఆ ఇంద్రజిత్తు ధనస్సు ధరించి యుద్ధానికై బయలుదేరుచుండగా దిక్కులన్నీ మలినముగా ఉన్నట్లు కనబడినవి. క్రూర మృగములు కూడా అనేక విధముల అరచినవి. సమాగతాస్తత్ర తు నాగయక్షాః మహర్షయశ్చక్రచరాశ్చ సిద్ధాః నభః సమావృత్య చ పక్షి సంఘాః వినేదురుచ్చైః పరమ ప్రహృష్టాః. అక్కడ కలిసిన నాగులు, యక్షులు, జ్యోతిశ్చక్రమునందు సంచరించు మహర్షులు, సిద్ధులు, పక్షి సముదాయములు ఆకాశమును ఆవరించి చాలా సంతోషముతో గట్టిగా ధ్వని చేసెను. ఆయాంతం సరథం దృష్ట్వా తూర్ణమింద్రజితం కపిః విననాద మహానాదం వ్యవర్ధత చ వేగవాన్. రథముపై ఎక్కి శీఘ్రముగా వచ్చుచున్న ఇంద్రజిత్తును చూచి హనుమంతుడు పెద్ద శబ్దము కలుగునట్లు ధ్వని చేసి వేగముతో వృద్ధి పొందెను. ఇంద్రజిత్తు రథం దివ్యమాస్థితశ్చిత్రకార్ముకః ధనుర్విష్ఫారయామాస తటిదూర్జిత నిస్వనం. ఇంద్రజిత్తు దివ్యమైన రథమును ఎక్కి చిత్రమైన ధనస్సు ధరించి మెరుపువలె అనగా పిడుగువలె అధికమైన ధ్వని కలుగునట్లు ధనస్సును చరచెను. తతః సమేతావతి తీక్ష్ణ వేగౌ మహాబలౌ తౌ రణ నిర్విశంకౌ కపిశ్చ రక్షోధిపతేస్తనూజః సురాసురేంద్రాభిబద్ధ వైరౌ. చాలా తీక్ష్ణమైన వేగము కలవారు, గొప్ప బలము కలవారు, యుద్ధములో భయము లేనివారు అయిన ఆ హనుమదింద్రజిత్తులు వైరముతో కూడిన దేవేంద్ర అసురేంద్రుల వలె యుద్ధరంగములో కలిసిరి. తతస్య వీరస్య మహారథస్య ధనుష్మతః సంయతి సమ్మతస్య శరప్రవేగం వ్యహనత్ ప్రవృద్ధః చచార మార్గే పితుర ప్రమేయః. సాటిలేని పరాక్రమము గల ఆ హనుమంతుడు పెచ్చు పెరిగిపోయిన వాడై మహారథుడు, ధనుర్ధరుడు, యుద్ధములో గౌరవింపబడినవాడు, వీరుడు అయిన ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల వేగమును వ్యర్థము చేసి ఆకాశమునందు సంచరించెను. తతః శరానాయత తీక్ష్ణ శల్యాన్ సుపత్రిణః కాంచన చిత్రపుంఖాన్ ముమోచ వీరః
పరవీరహంతా సుసన్నతాన్ వజ్ర నిపాత వేగాన్. శత్రువీరులను సంహరించు ఆ ఇంద్రజిత్తు అప్పుడు పొడవైనవి, తీక్ష్ణమైన ములుకులు కలవి, మంచి రెక్కలు కట్టినవి, బంగారు చిత్రవర్ణములైన పొన్నులు కలవి, బాగా వంగిన అగ్రభాగములు కలవి అయిన బాణములను ప్రయోగించెను. తతః సతత్స్యందన నిస్వనం చ మృదంగభేరీపటహస్వనం చ వికృష్యమాణస్య చ కార్ముకస్య నిశమ్య ఘోషం పునరుత్పపాత. అప్పుడా హనుమంతుడు రథధ్వనిని, మృదంగ భేరీ పటహముల ధ్వనిని, ధనస్సులాగిన ధ్వనిని విని మరల ఎగిరెను. శరాణామంతరేష్వాశు వ్యవర్తత మహాకపిః హరిస్తస్యాభిలక్ష్యస్య మోఘయన్ లక్ష్య సంగ్రహం. గురిచూచి కొట్టుటలో చాలా నేర్పరి అయిన ఇంద్రజిత్తు లక్ష్యమును వ్యర్థము చేయుచు హనుమంతుడు అతి శీఘ్రముగా అతని బాణముల మధ్య సంచరించెను. శరాణామగ్రతస్తస్య పునః సమభివర్తత ప్రసార్య హస్తౌ హనుమానుత్పపాతానిలాత్మజః. వాయుకుమారుడైన హనుమంతుడు కొంతసేపు బాణములు తప్పించుకొనుచు తిరిగి మరల అతని బాణములకు ఎదురుగా నిలబడెను. పిదప రెండు చేతులు చాపి ఆకాశము మీదికి ఎగిరెను. తావుభౌ వేగ సంపన్నౌ రణకర్మ విశారదౌ సర్వభూత మనోగ్రాహి చక్రతుర్యుద్ధముత్తమం. వేగముతో కూడిన వారు, యుద్ధము చేయుటలో నేర్పరులు అయిన ఆ ఇద్దరూ కూడా అందరి మనస్సులకు ఆశ్చర్యము కలిగించు విధముగా యుద్ధము చేసిరి. హనుమతో వేదన రాక్షసోంతరం నమారుతిస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహౌ బభూవతుః సమేత్యతౌ దేవ సమాన విక్రమౌ. హనుమంతునిలో ఉన్న లోపాలను ఇంద్రజిత్తు కాని, ఇంద్రజిత్తులో ఉన్న లోపాలను హనుమంతుడు కాని తెలిసికొనలేకపోయెను. దేవతలతో సమానమైన పరాక్రమము గల వారిద్దరూ యుద్ధములో తలపడి ఒకరికొకరు లొంగకుండా ఉండిరి. తతస్తు లక్ష్యే స విహన్యమానే శరేష్వమోఘేషు చ సంపతత్సు జగామ చింతాం మహతీం మహాత్మా సమాధి సంయోగ సమాహితాత్మా. వ్యర్థములగుటకు వీలులేని బాణములు కూడా గురితప్పి క్రింద పడిపోవుచుండగా గొప్ప బుద్ధిశాలి, గురిచూచుటయందు బాణమును సంధించుటయందు సావధానమైన చిత్తముగల ఆ ఇంద్రజిత్తు పెద్ద ఆలోచనలో పడెను. తతో మతిం రాక్షస రాజసూనుః చకార తస్మిన్ హరివీరముఖ్యే అవధ్యతాం తస్య కపేః సమీక్ష్య కథం నిగచ్ఛేదితి నిగ్రహార్థం. హనుమంతుని చంపుటకు శక్యము కాదు అను విషయమును చూచి ఆ ఇంద్రజిత్తు ఇతడు పట్టుకొనుటకు ఎట్లు లొంగును అని ఆలోచించి వానర వీరులలో ముఖ్యుడైన హనుమంతుని గూర్చి ఒక నిర్ణయము చేసెను. తతః పైతామహం వీరః సోస్త్రమస్త్ర విదాంబరః సందధేసు మహాతేజాస్తం హరిప్రవరం ప్రతి. పిమ్మట ఆ వీరుడు అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు, చాలా గొప్ప తేజస్సు కలవాడు అయిన ఆ ఇంద్రజిత్తు హనుమంతునిపై బ్రహ్మాస్త్రమును సంధించెను. అవధ్యోయమితి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవిత్ నిజగ్రాహ మహాబాహుర్మారుతాత్మజమింద్రజిత్. అస్త్రముల బలాబలములు తెలిసినవాడు, మహాబాహువు అయిన ఇంద్రజిత్తు ఇతనిని చంపుట శక్యము కాదు అని తెలిసికొని ఆ హనుమంతుని బ్రహ్మాస్త్రము చేత బంధించెను. తేన బద్ధస్తతోస్త్రేణ రాక్షసేన స వానరః అభవన్నిర్విచేష్టశ్చ పపాత సమహీతలే. అప్పుడు ఇంద్రజిత్తు చేత బ్రహ్మాస్త్రమును ప్రయోగించి బంధించబడిన ఆ హనుమంతుడు కదలజాలక నేలపై పడిపోయెను. తతోథ బుద్ధ్వాస తదస్త్రబంధం ప్రభోః ప్రభావాద్విగతాత్మవేగః పితామహానుగ్రహమాత్మనశ్చ విచింతయామాస హరిః ప్రవీరః. అప్పుడు ఆ హనుమంతుడు
అస్త్రబంధముచే తాను బంధింపబడినట్లు తెలుసుకొని బ్రహ్మదేవుని ప్రభావముచే తన వేగమును కోల్పోయినవాడై తన విషయమున బ్రహ్మదేవుని అనుగ్రహమును గూర్చి కూడా స్మరించెను. తతస్వాయంభువైర్మంత్రైర్బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాంశ్చింతయామాస వరదానం పితామహాత్. ఇంద్రజిత్తు బ్రహ్మమంత్రముల చేత అభిమంత్రించిన బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడని తెలుసుకొని హనుమంతుడు తనకు బ్రహ్మదేవుడిచ్చిన వరమును గుర్తు చేసుకొనెను. నమేస్త్రబంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోక గురోః ప్రభావాత్ ఇత్యేవ మత్వా విహితోస్త్రబంధో మయాత్మయోనేరనువర్తితవ్యః. ఈ అస్త్రబంధమును విడిపించుకొను శక్తి నాకు లేదు. బ్రహ్మదేవుని ప్రభావము అట్టిది. ఈ విషయము తెలిసికొని నేను ఈ బ్రహ్మాస్త్ర బంధమునకు కట్టుబడియే ఉండవలెను. సవీర్యమస్త్రస్య కపిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ విమోక్ష శక్తిం పరిచింతయిత్వా పితామహాజ్ఞామనువర్తతే స్మ. హనుమంతుడు బ్రహ్మాస్త్ర ప్రభావమును తన విషయమున బ్రహ్మదేవుని అనుగ్రహమును స్మరించుచు ఆ అస్త్రము నుండి విడిపించుకొనుటకు తనకున్న శక్తిని కూడా తెలుసుకుని బ్రహ్మదేవుని ఆజ్ఞకు బద్ధుడై ఉండెను. అస్త్రేణాపి హి బద్ధస్య భయం మమ న జాయతే పితామహమహేంద్రాభ్యాం రక్షితస్యానిలేన చ. నన్ను బ్రహ్మదేవుడు, మహేంద్రుడు, వాయుదేవుడు రక్షించుచుండుటచే అస్త్రము చేత బంధింపబడినను నాకు భయమేమీ కలుగుటలేదు. గ్రహణే చాపి రక్షోభిర్మహన్మే గుణదర్శనం రాక్షసేంద్రేణ సంవాదస్తస్మాద్ గృహ్ణాంతు మాం పరే. నన్ను రాక్షసులు పట్టుకొన్నా లాభమే కలుగును. ఎందుచేతననగా నేను రావణునితో మాటలాడవచ్చును. అందుచేత శత్రువులు నన్ను పట్టుకొందురుగాక. సనిశ్చితార్థః పరవీరహంతా సమీక్ష్యకారీ వినివృత్తచేష్టః పరైః ప్రసహ్యాభిగతైర్నిగృహ్య ననాదతైస్తైః పరిభర్త్స్యమానః. శత్రువీరులను సంహరించేవాడు, ఆలోచించి పనులు చేసేవాడు అయిన ఆ హనుమంతుడు ఈ విధముగా తన కర్తవ్యమును నిర్ణయించుకొని చేష్టలు ఉడిగి పడి ఉండెను. ఆయా శత్రువులందరూ దగ్గరకు వచ్చి బలాత్కారముగా పట్టుకొని భయపెట్టుచుండగా బిగ్గరగా అరచెను. తతస్తం రాక్షసా దృష్ట్వా నిర్విచేష్టమరిందమం బబంధుః ద్రుమచీరైశ్చ సంహతైః. అప్పుడా రాక్షసులు శత్రు సంహారకుడైన ఆ హనుమంతుడు కదలకుండా పడియుండుట చూచి అతనిని జనప నారలతోనూ పేనిన చెట్ల నారచీరలతోనూ కట్టిరి. సరోచయామాస పరైశ్చ బంధనం ప్రసహ్య వీరైరభినిగ్రహం చ కౌతూహలాన్ మాం యది రాక్షసేంద్రో ద్రష్టుం వ్యవస్యేదితి నిశ్చితార్థః. రావణుడు కుతూహలముతో నన్ను చూడవలెనని అనుకొనినా అనుకొనవచ్చును అని మనస్సులో నిశ్చయించుకొని హనుమంతుడు శత్రువీరులు బలాత్కారముగా తనను పట్టుకొని బంధించుటకు ఇష్టపడెను. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధః సచాన్యం హి నబంధమనువర్తతే. నారచీరలతో కట్టిన వెంటనే వీర్యవంతుడైన ఆ హనుమంతుణ్ణి అస్త్రము విడిచివేసెను. ఎందుచేతననగా మరొక దానితో కట్టినప్పుడు ఆ అస్త్రబంధము నిలువదు. అథేంద్రజిత్తు ద్రుమచీరబద్ధం విచార్య వీరః కపిసత్తమం తం విముక్తమస్త్రేణ జగామ చింతాం నాన్యేన బద్ధో హ్యనువర్తతేస్త్రం. నారచీరలతో కట్టిన ఆ హనుమంతుని బ్రహ్మాస్త్రము విడిచివేసినది అను విషయమును గుర్తించి ఇంద్రజిత్తు ఆలోచనలో పడెను. మరొక దానితో కట్టుబడిన వానిని అస్త్రబంధము విడిచివేయును కదా. అహో మహత్కర్మ కృతం నిరర్థకం
నరాక్షసైర్మంత్రగతిర్విమృష్టా పునశ్చ మంత్రే విహతేస్త్రమన్యత్ ప్రవర్తతే సంశయితాః స్మ సర్వే. అయ్యో, ఈ రాక్షసులు మంత్ర విధానమును ఆలోచించకుండగా ఇంతటి మహాకార్యమును వ్యర్థము చేసినారు. మంత్రము ఒకసారి విహతమైపోయినప్పుడు మరి ఒక అస్త్రము పనిచేయదు కదా. ఇప్పుడు అందరము సంశయాస్పదమైన పరిస్థితిలో ఉంచబడినాము. అస్త్రేణ హనుమాన్ ముక్తో నాత్మానమవబుధ్యత కృష్యమాణస్తు రక్షోభిస్తైశ్చ బంధైర్నిపీడితః. అస్త్రముచే విముక్తుడైన ఆ హనుమంతుడు రాక్షసులు తనను బంధించి ఈడ్చుకొని పోవుచుండగా తాను అస్త్ర విముక్తుడైనట్లు గ్రహించలేదు. హన్యమానస్తతః క్రూరై రాక్షసైః కాష్ఠముష్టిభిః సమీపే రాక్షసేంద్రస్య ప్రాకృష్యత స వానరః. పిమ్మట క్రూరులైన ఆ రాక్షసులు హనుమంతుణ్ణి కర్రలతోనూ పిడికిళ్లతోనూ కొట్టుచూ రావణుని వద్దకు ఈడ్చుకొని వెళ్ళిరి. అథేంద్రజిత్తం ప్రసమీక్ష్య ముక్తం అస్త్రేణ బద్ధం ద్రుమచీరసూత్రైః వ్యదర్శయత్తత్ర మహాబలం తం హరిప్రవీరం సగణాయ రాజ్ఞే. పిమ్మట ఇంద్రజిత్తు ఆ వానరశ్రేష్ఠుడు నారచీరల చేతను తాళ్ల చేతను కట్టబడి బ్రహ్మాస్త్రము నుండి విముక్తుడైనట్లు తెలిసికొని ఆతనిని అట్లే బంధించి తీసుకొని వెళ్లి పరివార సమేతుడైన రావణునకు చూపెను. తమ్మత్తమివ మాతంగం బద్ధం కపివరోత్తమం రాక్షసేంద్రాయ రావణాయన్యవేదయన్. మదించిన ఏనుగు వలె ఉన్న బంధింపబడి ఉన్న ఆ హనుమంతుని తీసుకొని వెళ్లి రాక్షసులు రావణునకు ఆ వానరుడు ఇతడే అని తెలిపిరి. కోయం కస్య కుతో వాత్ర కిం కార్యం కో వ్యపాశ్రయః ఇతి రాక్షస వీరాణాం తత్ర సంజజ్ఞిరే కథాః. ఇతడు ఎవ్వరివాడు, ఎక్కడి నుండి వచ్చినాడు, ఇక్కడ ఇతనికి ఏమి పని, ఇతని ఆశ్రయము ఏది, అనగా సహాయకులు ఎవరు అని ఆ సభలోని రాక్షస వీరులు ఒకరితో ఒకరు అనుకొనిరి. హన్యతాం దహ్యతాం వాపి భక్ష్యతామితి చాపరే రాక్షసాస్తత్ర సంక్రుద్ధాః పరస్పరమథాబ్రువన్. మరికొందరు రాక్షసులు చాలా కోపించిన వారై వీనిని చంపండి, కాల్చివేయండి, భక్షించండి అని ఒకరితో ఒకరు పలికిరి. అతీత్య మార్గం సహసా మహాత్మా సతత్ర రక్షోధిపపాదమూలే దదర్శ రాజ్ఞః పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విభూషితం చ. ఆ మార్గమును శీఘ్రముగా దాటి వెళ్లిన పిమ్మట మహాత్ముడైన ఆ హనుమంతుడు అక్కడ మహారత్నముల చేత అలంకరింపబడిన రావణుని గృహమును, ఆ రావణుని పాదాల చెంత మంత్రి వృద్ధులను చూచెను. సదదర్శ మహాతేజా రావణః కపి సత్తమం రక్షోభిర్వికృతాకారైః కృష్యమాణమితస్తతః. మహాతేజశాలి అయిన ఆ రావణుడు వికృతములైన ఆకారములు గల రాక్షసుల చేత అటు ఇటు లాగబడుచున్న హనుమంతుని చూచెను. రాక్షసాధిపతిం చాపి దదర్శ కపి సత్తమః తేజో బల సమాయుక్తం తపంతమివ భాస్కరం. హనుమంతుడు కూడా తేజము బలముల చేత కూడినవాడై ప్రకాశించు సూర్యుని వలెనున్న రాక్షసరాజు రావణుని చూచెను. సరోష సంవర్తిత తామ్ర దృష్టిః దశాననస్తం కపిమన్వవేక్ష్య అథోపవిష్టాన్ కులశీల వృద్ధాన్ సమాదిశత్తం ప్రతిమంత్రి ముఖ్యాన్. ఆ రావణుడు కోపముతో ఎర్రనైన నేత్రములను త్రిప్పుచూ ఆ హనుమంతుని చూచి పిమ్మట అక్కడ కూర్చునియున్న కులము చేతను శీలము చేతను పెద్దవారైన ముఖ్యులైన మంత్రులను ఈతనిని గూర్చి తెలిసికొనండి అని ఆజ్ఞాపించెను. యథాక్రమం తైః కపిర్విపృష్టః కార్యార్థమర్థస్య చ మూలమాదౌ నివేదయామాస హరీశ్వరస్య
దూత సకాశాదహమాగతోస్మి. నీవు వచ్చిన పని ఏమి, ఆ పనిపై పంపిన వారెవ్వరు అని ఆ మంత్రులు క్రమముగా ప్రశ్నింపగా హనుమంతుడు నేను సుగ్రీవుని దూతగా వచ్చినాను అని ముందుగా చెప్పెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే 48 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ